చూస్తే నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనలో మంటలు అదుపులోకి వచ్చాయి. దీంతో భవనం లోపల చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. హైడ్రా పోలీస్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. నాంపల్లి బచ్చాస్ కాస్టిల్ ఫర్నిచర్ షాప్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా 2 చిన్నపిల్లలతో పాటు మరో 4 భవనంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నాంపల్లి వద్ద భారీ ట్రాఫిక్ జామ్ నెలకొంది. నాంపల్లి ఎగ్జిబిషన్ కు ప్రజలెవరూ రావద్దని పోలీసులు సూచించారు. నాంపల్లిలో అగ్ని ప్రమాదానికి సంబంధించి ప్రస్తుత పరిస్థితికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, నాంపల్లిలో ఫర్నిచర్ అగ్ని ప్రమాదానికి సంబంధించిన రెస్క్యూ ఇంకా కొనసాగుతుంది. సుమారు ఈ రెస్క్యూ మనం చూడైతే 6 గంటల నుంచి కూడా కొనసాగుతుంది. అయితే ఇందులో సుమారు 6 చిక్కుకున్నట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఇందులో 2 చిన్నపిల్లలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది, 4 పెద్దవారు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. 2 చిన్నపిల్లలు కూడా వాచ్మెన్కి సంబంధించినటువంటి 2 చిన్నపిల్లలు ఆడుకోవడానికి అదే సమయంలో కిందికి వెళ్ళినట్టు సమాచారం. సో ఈ నేపథ్యంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సో మనం ఇటు చూసినట్టయితే పోలీసులు అంటే ఈ రెస్క్యూ టీం అంతా కూడా ఇప్పటికే హైడ్రా కావచ్చు, ఫైర్ ఇంజిన్ కావచ్చు, డిఆర్ఎఫ్ ఇలాంతా రెస్క్యూ టీమ్స్ అన్నీ కూడా చేరుకున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ కూడా వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ కూడా ఇప్పుడు రంగంలోకి దిగుతుంది. మనం లైవ్లో విజువల్ చూస్తున్నాం. ఇప్పుడే ఎన్డీఆర్ఎఫ్ కూడా రంగంలోకి దిగుతుంది. సో బిల్డింగ్ మొత్తం కూడా వారు ఓవరాల్ ఆక్యుపెన్సీ చేస్తున్నారు. మనం చూసినట్టయితే రౌండ్గా ఉన్నటువంటి గ్లాసెస్ అన్నీ కూడా బద్దలు కొట్టారు. ఇప్పుడు మనం లైవ్లో చూస్తున్నాం. ఫ్రంట్ పార్ట్ ఉన్నటువంటి అద్దాలు కూడా పలగొట్టి ఏదైతే రెస్క్యూ బృందం అంతా లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఇదంతా ఫర్నిచర్ షాప్ కావడంతో అంత ఫోమ్ అలాగే ఏదైతే అంత బట్ట ఉంటుంది కాబట్టి సో మొత్తం కాలిపోయినటువంటి అంత పొగతో లోపలంతా కూడా కమ్ముకుపోయింది. సో దాదాపు 2-3 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున పొగ కూడా బయటికి వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఫస్ట్ లోపల ఉన్నటువంటి పొగనంతటి కూడా మొత్తం మంటలు ఆర్పేసిన ప్రయత్నం చేశారు. దాదాపు మంటలు ఆర్పేశారు, కానీ లోపల ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇంకా తెలియదు. మనం చూసినట్టయితే వారికి సంబంధించిన బంధువులు అయితే చాలాసేపటి నుంచి కూడా బయట వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు ఎదురుచూపులు చూస్తున్నారు, ఎప్పుడు వస్తారు తమ వారు అనుకుంటూ కూడా వారందరూ ఎదురుచూపులు చూస్తున్నారు. కన్నీటి పరమైపోతున్నారు. వారు తమ వారు లోపలికి పని చేయడానికి వెళ్ళారు, పని చేసుకోవడానికి మేము ఇక్కడికి వచ్చాము, అలాంటిది వారు లోపల చిక్కుకున్నారు. సుమారు 6-7 గంటల నుంచి కూడా లోపడే ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఏమైపోయారు అనేటువంటి ఆవేదన వాళ్ళు మనం చూస్తున్నాం. లైవ్ విజువల్లో కూడా చూస్తున్నాం. వారిని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం ఎవరు చేయడం లేదు. ఎందుకంటే వారిని మనం ఖచ్చితంగా వారి దగ్గర వారు కన్నీటి పరమైపోతున్నారు. సో ఈ నేపథ్యంలో వారి దగ్గర వెళ్ళడం లేదు. ఎందుకంటే వాళ్ళు ఉదయం నుంచి కూడా వారు ఎవరైతే వారికి సంబంధించినట్టు వారు లోపల ఉన్నారు. సో ఈ నేపథ్యంలో వారు ఎక్స్ప్రెస్ ఎదురు చూపిస్తున్నారు. సో మరోవైపు ఇక్కడ కూడా అదే పరిస్థితి. సో మొత్తం 6గురులో మొత్తం 4 పెద్దవారు, 2 చిన్నపిల్లలు ఉన్నట్లు కూడా చెప్తున్నారు. సజ్జనార్ కూడా కొద్దిసేపటి క్రితమే మాట్లాడుకుంటూ కూడా ఈ ఘటన 12:30 సమయంలో 1 గంట సమయంలో జరిగింది. సో బిల్డింగ్ సెల్లార్లో ఫైర్ స్టార్ట్ అయింది. సెల్లార్లో 3 లేదా 4 ఉన్నట్టు కూడా గుర్తించామని కూడా చెప్పారు. సో వారిని రెస్క్యూ చేసే ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. దట్టమైన పొగ అలుముకోవడంతో రిస్క్గా మారిందని కూడా చెప్తున్నారు. సో ఒక్కొక్క రెస్క్యూ టీం అయితే వస్తూనే ఉంది. మనతో సిపి కమిషనర్ ఇక్కడే సజ్జనార్ కూడా ఉన్నారు, దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. సో సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి, రెస్క్యూ పనులు ఎలా కొనసాగుతున్నాయండి దగ్గరుండి చూసుకుంటున్నారు. జిల్లా కలెక్టర్ కూడా దాసరి హరిచందన్ గారు వచ్చారు. సో మొత్తం దగ్గరుండి అంటే ఇటు ఉన్నటువంటి స్థానిక నేతలు ఫిరోజ్ ఖాన్, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, ఎంఐఎంకి సంబంధించిన నేతలు, అలాగే సిపి, కలెక్టర్ అందరూ కూడా దగ్గరుండి పూర్తిస్థాయి రెస్క్యూ ఆపరేషన్ని కొనసాగిస్తున్నారు. సో మనం చూస్తున్నాం. సో ఖచ్చితంగా ఇది మరొక 2-3 గంటలు కూడా కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సెల్లార్స్ని కూడా బ్రేక్ చేసి పలగొట్టి లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ వన్ సైడ్ ఉన్నటువంటి గ్లాసెస్ అంతా కూడా బ్రేక్ చేశారు. మనం చూసినట్టయితే లెఫ్ట్ భాగంలో ఉన్నటువంటి గ్లాసెస్ అవుతున్నాయో పూర్తిగా బ్లాక్ చేశారు. సో మరొక కొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి డీటెయిల్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో లోపల ఉన్నటువంటి సాధ్యమైనంత వరకు కూడా రక్షించే ప్రయత్నం చేస్తాము అని అయితే రెస్క్యూ టీమ్స్ అంతా కూడా చెప్తున్నారు. సో చూడాలి ఈ 2-3 గంటల తర్వాత మరి అఫీషియల్గా ఎలాంటి వార్తలు వస్తాయి, అసలు మంటలు ఎలా అంటుకున్నాయి, లోపల ఎంతమంది ఉన్నారు, సో లోపల ఉన్న వారికి ఎలాంటి పరిస్థితి ఉందనేది మాత్రం మరి కాసేపట్లో తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. సింధు. రైట్, థ్యాంక్ యూ అజీ.